కార్యక్రమానికి విచ్చేసిన రంగారెడ్డి జిల్లా పార్టీ పెద్దలు సోదరుడు అన్న ప్రకాష్ గౌడ్ గారు, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా శోభారాణి గారు, అదేవిధంగా ఎల్బీ నగర్ నాయకుడు సావ రంగారెడ్డి గారు, ఈరోజు ప్రపంచ పటంలో రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీగా అండగా ఉండడానికి ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రధానంగా మిత్రులకు నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. 30 సంవత్సరాల వయసులో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశాజ్యోతిగా, ఈ రంగారెడ్డి జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిన, హైటెక్ సిటీ తెచ్చిన, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నిర్మించిన, ఈ రోజు రంగారెడ్డి జిల్లా మూల మూలన తండన గ్రామ గ్రామాల అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ద్వారా తీసుకొచ్చిన దేవేందర్ గౌడ్ గారు ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఊపిరై ఆనాడు పార్టీకి నాయకత్వం వహించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతమే చేయడం కాకుండా పలుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఒక వేదిక ఇచ్చిన తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్టీ కాదు ఆంధ్ర పార్టీ అని. నేను అడుగుతున్నా ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళను, ఈ సొల్లు మాటలు మాట్లాడి కేసీఆర్ అయినా లేకపోతే అల్లూరు ఔరంగజేబ్ అయినా వాళ్ళ కొడుకు తిక్కల రామారావు అయినా ఎవరైనా నేను అడుగుతున్నా. ప్రధానంగా తారక రామారావు అనే పేరు నీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయి. కేటీఆర్ నీ పేరే మేము ఇచ్చింది, నీకు పెట్టిన పేరు మా భిక్ష. మీ నాయకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే పేరు రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం. ఎక్కడనో పేదలను దుబాయ్ కు పంపిస్తా అని చెప్పి దొంగ పాస్పోర్ట్ వ్యాపారం చేసుకుంటున్నాను అయ్యని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి ఎవరో చంద్రశేఖర్ అనుకోని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని చేసింది తెలుగుదేశం పార్టీ. ఇంట్లో చిరిగిన రబ్బర్ చెప్పులతోటి పలిగిపోయిన లాగులతోటి సాయి కప్పులు ఎత్తేసి హరీష్ రావును ఈరోజు నాయకులు చేసింది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ. ఇవాళ అంతెందుకు నీ సింతమడక కులం, నీ సింతమడక కేసీఆర్ సొంత ఊరుకు పోవడానికి రోడ్డు వేసిన పార్టీ మా పార్టీ, నువ్వు కారు దిగితే నిలబడే రోడ్డు వేసిన పార్టీ మా పార్టీ, నువ్వు తలెత్తిక పైకి చూస్తే కట్టిన నీళ్ల ట్యాంకు మా పార్టీ, ఈ ఊర్లో చదువుకుంటున్న పిల్లల స్కూలు కట్టింది మా పార్టీ. అంతెందుకు నీ మామ ఉంటున్న ఇల్లు మా పార్టీలో ఎమ్మెల్యే అయినాక కట్టుకున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు, తారక రామారావును గుంటూరుకు పంపించి గుంటూరులో చదివించింది కూడా మనం వాళ్ళ నాయనని ఎమ్మెల్యే చేసినాక ఆ ఎమ్మెల్యేతో వచ్చిన జీతాన్ని పెట్టి తారక రామారావును కేటీఆర్ గుంటూరుకు పంపించి గుంటూరులో చదివించిన పైసలు అంటే నీకు ఇంగిత జ్ఞానాన్ని, నీకు ఓలమాలు నేర్పించడానికి ఉపయోగించిన ప్రతి రూపాయి, నువ్వు తొడుక్కున్న బట్టలు, నీ చివరాఖరికి అండర్వేర్ కూడా మా పార్టీతో నిలబడి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడగడం ఇది ఎవరు కట్టిండ్రు అని. చంద్రబాబు నాయుడు అంటారా లేకపోతే చంద్రశేఖర్ రావు అంటారా, ఒక్కసారి అక్కడ నిలబడి అడగడం. అది కాకపోతే ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు మొత్తం అందరం తిరిగి ఎక్కడైనా ఆగి అడగడం, ఈ ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది ఎవరని చెప్పి. ఒకవేళ ఇక్కడ కాదు అమెరికాలో అయినా లండన్ లో అయినా ఆస్ట్రేలియా అయినా ఎక్కడికైనా పోయి అడుగుదాం,
మా తెలుగుదేశం పార్టీ అని నేను ఈరోజు చెప్తున్నా. ఇదే కాదు 21 రోజులు 447 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పెద్దలు పాదయాత్ర చేస్తే ప్రారంభించడం వల్ల ఈ రంగారెడ్డి జిల్లాకు తెచ్చిన పార్టీ మాది బిడ్డ. ఇవాళ మేము తెచ్చిన ప్రాణహిత ప్రాజెక్టును నీ కమిషన్లు కక్కుర్తి పడి ప్రాణహిత చేవలను తీసేసి కాళేశ్వరం పెట్టావంట బిడ్డ. నేను అడుగుతున్నా, ఇవాళ నువ్వు చేవెళ్లకు నీళ్లు లేకపోతే ఎవరే గాని చేవెళ్ల కాళ్ళు పెట్టనిచ్చే సమస్యనే లేదు. ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చే విధంగా మా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్నారు. ఆ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీని సత్తాను దాటి ప్రాణహిత నుంచి చేవెళ్లకు నీళ్లు తెచ్చే బాధ్యత మాది. మిమ్మల్ని నిలదీసి మీ మెడలు వంచి ప్రాణహిత నుంచి గోదావరి జలాలు ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మేమని చెప్తున్నాం. ఇవాళ చెప్తున్నారు ఆంధ్రోలు ప్రాజెక్టులు అన్ని కట్టుకున్నారు, ఆంధ్రోలు నీళ్లు తరలించకపోయిందని. నేను ఒకరోజు చెప్పిన, జైలు నుంచి వచ్చిన రోజు అంత పడుకుంటే దమాకు మోకాళ్ళలో ఉంటుందని ఎవరు అంటే విన్నా అని. ఇవాళ అంత పడుగు ఇంత పడుగు అని చెప్పే హరీష్ 2004లో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రి కాదా? నేను అడుగుతున్నా ఈ రోజు ఈ వేదిక నుంచి హరీష్ రావు గారిని సూటిగా, తింటేనేమో తిట్టినంటాడు, తిట్టకపోతేనేమో మనల్ని చేతగాను అంటాడు. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. నేను అడుగుతున్నా ఈ రోజు హరీష్ రావు మంత్రివర్గంలో ఉన్న నెత్తి ఉండే చేతులు లాఠీ లేని నాయ నరసింహారెడ్డి అదే రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు, పులిచింతలు, పోలివరమును వీళ్ళు మంత్రులుగా ఉండి ఆమోదించడం వల్లనే ఈ రోజు పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం పనులు ప్రారంభించిన ఆ రోజు కాదా అని నేను అడుగుతున్నా. అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి అడుగులకు మడుగులు వచ్చి ఇచ్చిన చిల్లర కాసులకు కక్కుర్తి పడి పోతిరెడ్డిపాడును, పోలవరంను, పులిచింతలను ప్రారంభించిన హరీష్ రావు ఇవాళ తెలుగుదేశం పార్టీ అడ్డముంది, నిలువుంది అని అంటున్నాడు. నేను అడుగుతున్నా, చంద్రశేఖరరావు నుంచి చంద్రబాబు నాయుడుకు నీళ్లు పోతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు నుంచి చంద్రశేఖరరావుకు వస్తలేవు నీళ్లు. ఇవాళ కృష్ణా అయినా గోదావరి అయినా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావట్లేదు. తాగడానికి బుక్కెడు నీళ్లు ఇవ్వాలన్నా ఈ పక్కులు నడుపుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్. నిన్న మనం చూసినాం, నాగార్జున సాగర్ మీద గేట్ కట్టడానికి ఆ పక్క ఈ పక్క పోలీసులు కుస్తీ పట్టారు. ఎందుకు? కృష్ణా డెల్టాకు తాగడానికి నీళ్లు లేవు, అక్కడ ఎండి చస్తున్నారని చెప్పి కనీసం గుర్తుపెట్టు నీళ్లు ఇవ్వమని తెలంగాణ చూడడానికి వచ్చారు. మరి ఇన్ని పరిస్థితులు చంద్రశేఖరరావు చేతిలో ఉన్నప్పుడు, దాని తాళం చెవులు నీ జేబులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతలకు అడ్డం పడుతున్నాడో, ఏ రకంగా ప్రాణహిత చర్యలకు అడ్డం పడుతున్నాడో ఈ సన్నాసి తాగుబోతూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వస్తే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని కడుపులో పెట్టి చూసుకొని వాళ్ళని సలహా కాపాడుతుందని చెప్పి నమ్మకంతో ఈ రోజు టీఆర్ఎస్ అధికారాన్ని కట్టబెడితే ఈ రోజు అయిన పరిస్థితి ఏంటి? సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద 12 గంటల్లో 4 కోట్ల మందికి సంబంధించిన సమాచారాన్ని వివరాలు నా కుప్పంలో ఉన్నాయని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ 16 నెలలైంది 1200 మంది తెలంగాణ అమరవీరులను ఈ రోజు వరకు గుర్తించలేదు. ఇక్కడ ఉన్న మిత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 16 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు గుర్తించింది 520 మందిని మాత్రమే. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మొట్టమొదటి శాసనసభలో మొట్టమొదటి ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళ ఆత్మ బలిదానాలకు శాంతి చేయాలని శాసనసభ తీర్మానం చేశాం. మరి 1200 మందిని గుర్తించడంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా అడ్డం పడ్డారా అని నేను అడుగుతున్నా ఈరోజు చంద్రశేఖరరావు గారిని. అదేవిధంగా దళితులను ముఖ్యమంత్రిని చేస్తాను, దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందా? దళితులు ఎవరు చేస్తానండి? నిన్ను దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఎవరు చెబుతానండి? నిన్ను గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తాను. ఈ రోజు రిజర్వేషన్ ఎక్కడ ఉందో తెలియదు. అదేవిధంగా
చేసినావు 12% రిజర్వేషన్ ఇస్తా అని. ఇవాళ మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అంటే తెలుగుదేశం పార్టీ మన అడ్డం పడ్డారా? నేను అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటే మేము అడ్డం పడ్డామా? పేదలకు ఇంగ్లీష్ బ్యాంక్ అడ్డం పడ్డామా? పేదలకు భూములు ఇస్తా అంటే అడ్డం పడ్డామా? గిరిజనులకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మేము అడ్డం పడ్డామా? హైదరాబాద్ అభివృద్ధి చేస్తా అంటే మేము అడ్డం పడ్డామా? ఎక్కడ మేము అడ్డం పడ్డామో చెప్పాలని చెప్పి నేను ఈ రోజు చంద్రశేఖరరావును నిలదీస్తున్నా. అవును, మేము అడ్డం పడ్డాం. ఎప్పుడు అడ్డం పడ్డాం? తలసాని, తీగల, తుమ్మల లాంటి సన్యాసులను మా పార్టీ నుంచి అదిరిచో, బెదిరిచో, లొంగలిస్తూ, లంచాలితో నీ పార్టీలో చేర్చుకున్నప్పుడు అడ్డం పడ్డాం. మేము అడుగుతున్నాం ఈ రోజు ఆ సన్యాసులను, నిజంగానే మీ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు అయితే మీరు బిడ్డలు మా పార్టీ అక్కర్లేదు, మా సైకిల్ అక్కర్లేదు అన్నప్పుడు, మా పసుపచ్చ జెండా అక్కర్లేదు అన్నప్పుడు సిగ్గుశరం ఉంటే, మీరు సీము రక్తం ఉంటే, మీరు మనుషులు అయితే మా పార్టీ నుంచి గెలిచిన పదవికి రాజీనామా చేసి ఇసిరి పడేసి బయటికి పోండి నేను అడుగుతున్నా. ఇంకొకడు ఉన్నాడు కుటీరుడు, మా ఊళ్ళో పోతే ప్రకాశ్ గాంధీ పోతే భార్య బిడ్డల్ని పిలిచి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిండు. నా భార్య బిడ్డలు తోడు నేను మీతోనే ఉంటా, ఎమ్మెల్యే చాలా మీకే ఓటేస్తా, నేను ఎక్కడికి పోనని ఏసిన తెల్లారే 24 గంటలు తిరిగే రూపంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో అల్ల చేరి కండువా కప్పుకున్నాడు. నేను అడుగుతున్న వాళ్ళ భార్య బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్న సందర్భంగా ఆ అత్తనైతే నేను కలవలే కానీ అత్తకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అక్క నిర్మలంగా ఓటేసి పార్టీ ఫిరాయించడం నీ మంచి కోరుకుంటున్నా, నీ బాధ కోరుకుంటున్నా, నువ్వు బతుకుండాలని కోరుకుంటున్నా. ఏదైనా మనం ఓటేస్తే మాట తప్పితే వాళ్ళకి చెడు జరుగుతుందని మనం అనుకుంటాం. మరి భార్య బిడ్డల మీద ఓటేసి నేను పోను, ఈ పార్టీలో ఉంటా, ఈ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ అని చెప్పినోడు 24 గంటలు తిరగకుండా పార్టీ ఫిరాయించిందంటే ఆ భార్య బిడ్డలు బతుకుండాలని కోరుకుంటున్నా, ఆ భార్య బిడ్డలు పోతే పోనే అని కోరుకుంటున్నా. ఆ భార్య బిడ్డలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా. ఇంకొకరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి జిల్లా పరిషత్ అమ్ముకున్నాడు, కార్పొరేటర్ టికెట్లు అమ్ముకున్నాడు, ఏది దొరుకుతుంది అమ్ముకున్నాడు. ఇవాళ తండ్రి కొడుకు ఎంత తయారైందంటే బాపు 8 నెంబర్ అయితే బేట 10 నెంబర్ ఎట్లా ఇట్లయితే కొండ వెంకట రంగారెడ్డి రీతిలో, మళ్ళీ చెన్నారెడ్డి రీతిలో, ఇంద్రారెడ్డి రీతిలో ఒక దేవేంద్ర రీతిలో జిల్లా, అట్లాంటి జిల్లా నుంచి ఇవాళ ఇట్లాంటి సన్నాసులు వచ్చి తెగనమ్ముకునే పని చేస్తారు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ద్వారా మందేసినప్పుడు ఎప్పుడు వీళ్ళు ఉంటే బోర్ల పక్కన పడుకోకు. ఎందుకంటే కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని తెగనమ్ముకొని నీ దగ్గరకు వచ్చిన సార్ తలసాని, తీగల, తుమ్మల నువ్వు బోర్ల పక్కన పడుకున్న చూస్తే నీ కిడ్నీ కూడా లేకపోయి అమ్ముకుంటానని చెప్తున్నా. ఎందుకంటే ఒకడు సినిమా టాకీస్ దగ్గర బ్లాక్ లైట్ టికెట్లు అమ్ముకున్నటోడు, ఒకడు కాలువ కట్ట ఎంబడి తిరిగేటోడు, ఇంకో దాని గురించి అయితే మా మల్లనే చెప్పాల్సింది కానీ నేను చెప్పాను. అట్లాంటి వాళ్ళని ఎక్కడ